అందరం చదువుకుందాం. నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. ఘనమైన మీ నామమును ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ కృపచేత ఇంతవరకు కూడా మా యాత్రా జీవితాలలో మీరు చేసిన ప్రతి ఉపకారములను బట్టి స్తుతించి నిన్ను ఎంతో ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరం మొదటి నెలలో మొదటి దినము నుండి ఈ దినం వరకు కూడా మీరు చూపిన మీ అపారమైన ప్రేమ, కృప, వాత్సల్యతను బట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఈ నెలలో కూడా చివరి ప్రభు దినములో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టావు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం సార్వత్రిక సంఘములలో జరుగుచున్న ఈ ఆరాధన కూడికలన్నిటిలో కూడా మీరే తోడుండి సహాయపడండి. స్థానిక సేవకులందరినీ కూడా నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాం. బరాక అనుబంధ సంఘాలు, స్థానిక సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులందరూ కూడా ఆసక్తిగా సిద్ధపడినటువంటి హృదయాలతో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఆత్మ ప్రాణ దేహాలకున్న కల్మషమంతా శుద్ధి చేయబడి ప్రభువా నీ పాదముల చెంత దీనులై సాగిలపడి నిన్ను ఆరాధించేటువంటి అనుభవం కలిగి రావటానికి నీవే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో బేతనియాను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రజలందరూ కూడా ఆసక్తితో రావటంలో చాలామంది రావాలి. వారందరినీ కూడా దర్శించండి తండ్రి. చేరి వచ్చిన ప్రియులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో నిలబడుచున్న నీ దాసుడను నన్ను కూడా నీ ఆత్మచేత నింపి మాకందరికీ కావలసిన ఆరాధన కొరకైన వర్తమానము ప్రభువా మీ దాసుని నోట ఉంచండి. ఎందుకనగా నీ దాసుడు కేవలం నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు. నీ దాసుడు చేతకానివాడు. నీ దాసుని ఆత్మతో నింపి, నీ వాక్కు శక్తితో నింపి కేవలము నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాం. నిన్ను ఎంతో ఆరాధిస్తున్నాం. శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరే మహిమ తెచ్చుకోండి. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న దేవుడవు. మరలా తండ్రి వర్తమానాల్లో కూడా మీరే సహాయపడి మీ నామానికి మహిమ కలిగించుకుంటావని స్తుతిస్తూ మరొక్కసారి మీ దాసుని పక్షంగా మీరు మరొక లూకాసు వార్త 12:24 ప్రకారము సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం.
ఎందుకనగా దేవుడు తన కృప చేత ఈ సంవత్సరం, ఎన్నో సంవత్సరం ఇది? 2024వ సంవత్సరము జనవరి నెల 1 నుండి ఈ దినం వరకు కూడా దేవుడు మనలందరినీ కూడా తన కృపలో కాపాడుతూ వచ్చాడు. ప్రతి విధమైన శోధనలు, ఆటంకాలు అన్నీ కూడా తప్పిస్తూ ఈ దినం మనము మన పరలోకపు తండ్రిని ఆరాధించాలని ఆయన ఇష్టము కలిగి మన గొంతులో ఊపిరి ఉంచాడు కదా. దేవుని కృప, మనము ఇలా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైన కృప చేతనే. అంతేకాని మనలో ఏమీ లేదు, మనలో ఏ శక్తి కూడా లేదు, మనలో ఏ నీతి కూడా లేదు. ఇది కేవలం దేవుని కృప చేతనే ఆయన చేస్తున్న కార్యములు. ఎప్పుడెప్పుడు చెప్పండి? ప్రతి క్షణము కూడా దేవుని దయ మన పట్ల ఉండి మనము ఈ రీతిగా ఈ దినం కూడా, ఈ నెలలో చివరి ప్రభు దినములో కూడా ఆయనను ఆరాధించాలని దేవుని ఉన్నతమైన ఉద్దేశం. అందుకొరకై ఈ దినం మనం చదువుకున్న వాక్యము ఈరోజు క్యాలెండర్లో ఉన్న వాక్యం. చాలామంది అంటే క్యాలెండర్లో మార్పు ఉన్నాయి కాబట్టి చదవలేరు కదా, మార్పులు ఉన్నాయి కాబట్టి చాలామంది చదవలేరు. ఏదైనా కానీ వాక్యమే చదవండి. ఏ క్యాలెండర్ అయినా ప్రతి దినం క్యాలెండర్లో ఉన్న కుటుంబ ప్రార్థన అయిపోగానే ఏం చేయాలంటే క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువుకోవాలి. అది మన బ్రతుకుల్లో ఆ దినమంతా కూడా మనకు తోడుండి మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. అందుకొరకు ఈ దినం క్యాలెండర్లో ఉన్న వాక్యం ఏంటంటే 89వ కీర్తన 1వ వచనం. ఏం పిల్లలు తాడుకోవాకండి. అందుకే మనం చదివాము. ఈ కీర్తన ఎవరు రాశారంటే ఎజ్రాహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం. ఎవరంటే ఆయన ఏతాను. ఏతాను అనే మాటకు అర్థం శక్తిమంతుడు అని అర్థం. శక్తిమంతుడు. దావీదు కాలములో దేవుని మందిరములో తాను ఎంతో పరిచర్య చేసేవాడు కాబట్టి ఆయన ఈ కీర్తనను వ్రాసాడు. ఏతాన్ అనే మాటకు అర్థం ఏంటంటే శక్తిమంతుడు. శక్తిమంతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. సర్వశక్తిమంతుడు కదా. మన దేవుడు ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. మరి అంటుంది సర్వశక్తిమంతుడు నాకు ఏం చేశాడంట? లూకాసు వార్త 1వ అధ్యాయం అంటారు కదా, సర్వశక్తుడు మంతుడు నాకు ఏం చేశాడు? ఆ మాటను చూడండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడు. మన దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే సర్వమునకు కూడా శక్తిమంతుడు కాబట్టి ఆయన చేసే కార్యాలన్నీ కూడా గొప్పవే, గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకొరకై ఈ కీర్తన ఏతాను వ్రాసాడు. ఆ మాటకు
శక్తిమంతుడని అర్థం. శక్తిమంతుడని అర్థము ఉన్నది ఆ పేరుకు. ఆయన రాసి పాడిన ఈ కీర్తనలో అన్నీ కూడా శక్తిమంతుడైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సందర్భాలే కదా. తన పేరుకు తగిన విధానములో ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు చేసినటువంటి వాగ్దానములు ఎవరి పట్ల అంటే దావీదు పక్షంగా చేసిన వాగ్దానాలను ఈ కీర్తనలో ఏతాను వివరిస్తూ మాట్లాడాడు. అంటే సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తున్నాడు. కాబట్టి కీర్తనలో ఎక్కువగా ఏమని పలికాడంటే నిత్యము అనే మాటతో ప్రారంభించాడు కదా. నిత్యము అన్నాడు కదా. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నిత్యము అని ప్రారంభించాడు. ముగింపులో కూడా ఏమన్నాడంటే ముగింపులో కూడా 52వ వచనములో యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక, ఆమేన్ ఆమేన్. కాబట్టి ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా సర్వాధికారి అయిన సర్వ శక్తిమంతుడైన యేసుక్రీస్తుని గురించినటువంటి సందర్భాలే అధికముగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అలానే సర్వ మానవుల పట్ల కూడా చేసిన కార్యాలన్నీ కూడా ఈ కీర్తనలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అన్నీ కూడా అద్భుతమైన కార్యాల గురించే మాట్లాడుతూ వచ్చాడు. అందుకని మొదటి వచనములో ఏమన్నాడంటే యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము కీర్తిస్తాను. ఎందుకన్నాడంటే ఆయన నిత్యుడైన దేవుడు కదా. ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన సర్వాధికారి. అందుకంటాడు 90వ కీర్తనలో మూషా గారు అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుంచి అంట? తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అన్నాడు. అందుకే ఏతాను కూడా అన్న మాట ఏంటంటే యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తిస్తాను. అంటే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని, ఆయనలో ఉన్న శక్తిని గ్రహించాడు. ఎవరంటే తాను గ్రహించాడు. కాబట్టి ఆయనను నిత్యము నేను కీర్తిస్తాను. నిత్యము కూడా అన్ని సమయాలలో నేను నిన్ను కీర్తిస్తాను అంటున్నాడు. దాని కింద ఏమని ఎందుకని దానికి అర్థం కూడా ఇస్తున్నాడు. పైనున్న మాటలోనేమో యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. ఎందుకన్నాడంటే కింద అర్థం ఇస్తున్నాడు. ఎందుకంటే తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తరతరాలు, ఒక తరం, మన తరాలన్నీ కూడా మారిపోతున్నాయి. మన తరాలన్నీ కూడా మారిపోతున్నాయి. కానీ దేవుడు అన్ని తరాలలో ఉన్నవాడు కదా. మన తరములన్నీ కూడా మారిపోతూ ఒకరి తర్వాత ఒకరు ఆదాము దగ్గర నుండి తరతరాలు మారుతూ వచ్చాయి. మొట్టమొదట మనిషి ఎవరంటే ఆదాము దగ్గర నుండి ఎన్నో తరాలు మారుతూ వచ్చాయి.
ఇన్ని తరాలు మారినా కానీ మారినది ఎవరంటే దేవుడే, మార్పు లేనివాడు. ఆయన అన్ని తరాలలో కూడా ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు కదా, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేస్తానన్నాడు. తరతరాలలో కూడా. అందుకొరకై భాగములో దేవుని ఎంతో ఘనపరుస్తున్నాడు. రెండవ వచనం కూడా చూడండి. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. ఆయన అంట కృప నిత్యము స్థిరపరచబడుననియు అన్నాడు. అంటే దేవుని కృప ఇంతవరకు ఆయన కృప స్థిరముగానే ఉన్నది. ఎప్పటి నుంచి? బైబుల్ ఎక్కడ కృప అనే మాట ఉంది? కృప అనే మాట ఎక్కడుందంటే ఆదికాండము 6వ అధ్యాయములోనే ఆ మాట మనము చూడగలుగుతాం. నోవాహు ఎలాంటి వాడంట? దేవుని చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప, అప్పటి నుంచి కృప ఇప్పటి వరకు కూడా ఎలా ఉందంట? ఇప్పటి వరకు కూడా అది స్థాపించబడి ఉన్నది. ఎన్నడూ కూడా కృప తొలగిపోలేదు. అందుకే కీర్తనలో దావీదు అంటే, నా కృప దావీదుని ఎన్నడూ కూడా తొలగిపోదు. ఆయన కృప ఎన్నడూ కూడా మనలను తొలగిపోయేది కాదు. ఇంకో మాట ఉంది బైబిల్లో. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో మాట మనం చూస్తాం. చూడండి. యెషయా గ్రంథము 54 10వ వచనం. యెషయా గ్రంథము 54 10వ వచనం. చూడండి. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు కదా. పర్వతాలైనా తొలగిపోతాయి, మెట్టలైనా తత్తరిల్లిపోతాయి, కానీ దేవుని కృప ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టిపోదు కదా. ఎందుకని ఆ మాట? అని నీ యందు జాలిపడు యెహోవా. ఎందుకంటే మన పరమ తండ్రికి మనమంటే ఎంతో జాలి, మనమంటే ఎంతో ఆయన కనికరముతోనే మన వైపు చూస్తూ ఉంటాడు అన్ని వేళలా. అందుకే మనం ఈ దినం వరకు కూడా ఆయన కనికరము చొప్పుననే ఈ దినం వరకు మనం ఎలా ఉన్నామంటే ఆయన కృప చేత మనము సజీవులుగానే ఉన్నాం. అందుకేమన్నాడంటే కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకొందువనియు నేను అనుకున్నాను. ఆయన కృప, ఆయన విశ్వాసత స్థిరముగా స్థాపించబడినది. అందుకే భక్తుడు దేవుని ఎందుకు అంతగా ఘనపరిచి కీర్తిస్తున్నాడంటే ఆయన నిత్యము కీర్తిస్తాను. ఎందుకంటే తరతరములకు నీ విశ్వాసతను నా నోటితోనే తెలియజేసేదను. కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమందే నీ విశ్వాసత స్థిరపరచబడుననియు నేను అనుకొంటిని. ఆకాశములో నీ మహిమను కనుపరుచుకునేవాడు అంటాడు. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? 8వ కీర్తనలు అంటాడు దావీదు, ఆకాశముందు నీ మహిమను. కీర్తన 8వ కీర్తన
మొదటి వచనం. యెహోవా నా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరుచుకొనువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆకాశములో కానీ భూమి మీద కానీ దేవుని యొక్క మహిమ ప్రభావము ఎంత ఉన్నతమైనదో దావీదు కూడా వర్ణిస్తున్నాడు. ఆకాశం వైపు చూశాడు. ఆకాశములు ఏమున్నవంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ చూశాడు. అవి చూసి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఇంత అనంతమైన ప్రకృతిలో ఇవన్నీ కూడా ఎలా కలిగాయి, ఎలా కలుగజేశారు అనేటువంటి ఆశతోటి విశ్వాసముతోటి దావీదు అంటున్నాడు కదా, ఆకాశములలో నీ మహిమను కనుపరచుకొనువాడా. మళ్ళా భూమి వైపు చూశాడు. భూమి వైపు చూడగానే మళ్ళీ ఏమంటున్నాడు, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినది. భూమి మీద ఏమున్నాయి? భూమి మీద అన్నీ ఉన్నాయి కదా. ప్రకృతిలో ఆకాశములో కానీ భూమి మీద కానీ ఉన్న ప్రతి దానిని కూడా చూసి దావీదు దేవుని ఘనపరుస్తున్నాడు. ఆకాశములో మహిమను చూశాడు. భూమి అందంతటా ఉన్న ఆయన నామమును బట్టి ఎంత ప్రభావము గలదని దావీదు కూడా దేవుని కార్యాలు వర్ణిస్తూ ఉన్నారు. అందుకే కీర్తనలు అంటున్నాడు కదా, ఆకాశం అందే, మళ్ళా వాక్యములకు వద్దాం, ఆకాశం అందే నీ విశ్వాసతను స్థిరపరుచుకొందువనియు నేను అనుకొని ఉన్నాను అన్నాడు. తర్వాత 3వ వచనం చదివాం కదా, 3వ వచనం చూడండి. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ఎవరితో మాట అన్నారు అంటే, నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచదను. ఎవరి గురించి అంటే, లోక రక్షకుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సంతానమును గురించి ఓ మాట ఉంది బైబిల్లో. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఓ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53వ అధ్యాయము నీ సంతానం 53 అధ్యాయమా 10వ వచనం. 53:10 అతనిని నలుగగొట్టుట యెహోవాకిష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. ప్రియులారా, ఏ సంతానం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన పొందిన శ్రమలు, సిలువలో ఆయన చేసిన అద్భుతమైన కార్యములను బట్టి ఎవరైతే ఆయన రక్తము చేత విమోచింపబడ్డారో, దేవుడు ఏర్పరచుకున్న వారి సంతానమును గురించి తాను ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. ఏ సంతానం అంటే సిలువలో ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యం, సిలువలో ఆయన కాచిన అమూల్యమైన రక్తము చేత ఎందరైతే విమోచింపబడ్డారో వారందరూ కూడా ఎవరంటే ఆయన సంతానము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకన్నాడు కదా, నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచబడును.
నిత్యము కూడా సంతానము స్థిరముగా ఉంటుంది. ఆయన సంతానము స్థిరముగా ఉంటుంది. తర్వాత 4వ వచనం అంటున్నాడు, తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఎప్పటి వరకంట? తరతరముల వరకు. తరతరముల వరకు నా సింహాసనం మీద నీ కుమారుడే ఆసీనుడై ఉంటాడు. దావీదు కుమారుడు సొలొమోను తప్పిపోయాడు, పొరబడ్డాడు. అయితే ఎవరు దావీదు కుమారుడుగా భూమి మీద జన్మించి పేరుగాంచింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే. అందుకే ఎందుకు ఆయన యూదా గోత్రములో జన్మించటానికి కారణమంటే నీ సింహాసనము తరతరములు కూడా నిలుచును అని దేవుడు చేసిన వాగ్దానము నిమిత్తమై భూమి మీద ఉన్నటువంటి కుమారులందరూ కూడా రకరకాల విధానాలలో తప్పిపోయారు, పొరబడ్డారు. వారి సింహాసనాలు స్థిరముగా లేవు. కాబట్టి నీ సింహాసనము నిత్యము తరతరములుంటుందని దేవుడు చేసిన వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు వారు ఎలా భూమి మీదకి వచ్చాడంటే యూదా గోత్రములో ఆయన జన్మ. అందుకనే గుడ్డివారు కానీ కుంటివారు ఏమని కేకేసేవారు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసుక్రీస్తు వారు ఎందుకు యూదా గోత్రములో దావీదు కుమారుడుగా జన్మించాడంటే ఆయన సింహాసనము నిత్యము ఉండటానికి దేవుడిచ్చినటువంటి అనుమతి. అందుకని ఏమన్నాడు? నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచబడును. ఎవరు ఏర్పరచుకున్నాడు? ఓ మాట బైబిల్లో చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మనం చదువుకుందాం. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయములో ఆయన ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడో మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 7వ వచనం, అలాగే 6 కూడా చదువుకుందాం. 6, 7 వచనాలు. నీవు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా. ఏ జనమంట? స్వకీయ జనం అంటే స్వంత జనం. ఈ స్వంత జనం అనేది ఎక్కడ యేసు ప్రభువారు నెరవేర్చాడంటే సిల్వలో ఆయన స్వరక్తాన్ని, ఆయన రక్తాన్ని ధారపోశాడు కదా. సిల్వలు అన్నాడు కదా, నీవు ఎవరంట? నా స్వకీయ జనముగానంటే ఆయన విలువైన రక్తము చేత, యేసుక్రీస్తు రక్తము చేత ఆయన సిల్వలో చేసినటువంటి కార్యము ద్వారా మనల్ని కొన్ని ఏం చేశాడు? ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు. అంటే ఆయన సొంత జనం, ఆయన కష్టపడి సంపాదించాడు. సిలువలో శ్రమ పొంది ఆయన స్వకీయ జనాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే 7వ వచనం చూడండి, మనం చదువుకుందాం. చూడండి, మీరు సర్వజనముల కంటే ప్రేమించి సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించి తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తి రాజైన
ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించాడు. చూసారా, దాసుల గృహములో నుండి, రెండో మాట, ఫరో చేతిలో నుండి మిమ్మలను విడిపించాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను అలాగు విడిపించాను. అందుకే ఆయన ఎవరంటే మనము ఏర్పరచుకున్నటువంటి జనం. మనము ఆత్మీయంగా ఈ మాట అర్థం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ సిలువలో ఆయన కాచినటువంటి అమూల్యమైన రక్తము చేత మనలను కూడా దాస గృహములో ఉన్నాం. మనము కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాస గృహములో ఉన్నారు. మరి తర్వాత వారు ఫరో యొక్క చేతిలో ఉన్నారు. అలాంటి వారిని నేను విడిపించి మిమ్మలను బయటికి రప్పించాను. అలానే యేసుక్రీస్తు రక్తము చేత కూడా సర్వ మానవాళిని ఎలా విడిపించాడంటే, మనము కూడా దాస గృహములో ఉన్నాం. మనం కూడా శత్రువైన సాతాను బంధకాల్లో ఉన్నాం. అలాంటి మనలను యేసుక్రీస్తు ప్రభు ఆయన విలువైన రక్తము చేత విమోచించి మనలను తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు కదా. ఆయన మనను తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసిన భాగములు ఏమన్నాడంటే, నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచబడును అని చెప్పాడు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా తాను జరగబోతున్న కార్యాలన్నీ కూడా తాను ప్రవచించినటువంటి మాటలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులోనే నెరవేర్చబడ్డాయి. అయితే మనము ఎందుకు దేవుని మన జీవితాల్లో ఏం చేసే నిత్యమైన కార్యాలు, మన జీవితంలో ఏమి చేశాడో బైబిల్లో కూడా మన కొన్ని సంగతులు అంటే మన జీవితాల్లో నిత్యమైన దేవుడు నిత్యమైన కార్యాలు ఏమేమి చేశాడు అనేటువంటి సంగతులు మనము బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆయన ఇచ్చినవన్నీ కూడా నిత్యమైనవే. మొట్టమొదట చదువుకుందాం దేవుని వాక్యములో కీర్తన 12వ కీర్తన. ఇవి మనకు నిత్యమైనవి. మనకేమిచ్చాడో మనం కూడా వాటిని పొంది అనుభవిస్తున్న మన పక్షంగా చేసిన కార్యము చూడండి. 12వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, నీ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. తెలరా, ఈ నిత్యమైనటువంటి దేవుడు నిత్యమైనది మనకేమిచ్చాడంటే నిత్య రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. మొట్టమొదట రక్షణ మనకు ఎలాంటిదంటే నిత్యమైనది. ఎవ్వరు కూడా దీన్ని తీసివేసేవారు లేరు, ఎవ్వరికి కూడా చేత కాదు. ఏ స్థితిలో ఉంటే రక్షించాడంటే దాస గృహములో ఉన్నాము, శత్రువైన సాతాను బంధకాల్లో ఉన్న మనలను ఆయన సిల్వలో చేసినటువంటి గొప్ప విమోచన కార్యము చేత, ఆయన రక్తము చేత మనలను సంపూర్ణంగా మన పాపములను కడిగి శుద్ధి చేసి సాతానుకు దాసులమైన మనలను, సాతాను యొక్క బంధకాల్లో బంధించిన మనలను ఆయన విలువైన రక్తము చేత విమోచించి ఆయన మనకేమిచ్చాడంటే రక్షణ, గొప్ప రక్షణ. అందుకేమన్నాడు, చదివాం కదా, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. అనగా దేవుడు మొట్టమొదట
మనలో చేసిన కార్యం ఏంటంటే దరిద్రులమైన మనలను ఆయన నిత్యమైన రక్షణతో నింపాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎలాంటిదంటే నిత్యమైనది, ఎన్నడూ కూడా అది తొలగిపోనిది, ఎవ్వరు కూడా దానిని తీసివేయలేనిది. అందుకని ఆయన మనకు నిత్య రక్షణకు కారకుడెవరంటే నిత్యుడైన దేవుడు. ఇది మొదటి తలం. రెండవ చూడండి, దేవుని వాక్యములో రెండవ మాట, కీర్తన 34వ కీర్తన మొదటి వచనం. మనకందరికీ తెలుసు ఆ మాట ఏంటది? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అనగా రక్షణలో నిత్యమైన రక్షణ కలుగజేసిన దేవుని ఏమంటున్నాడు? ఏం చేయాలంట? నిత్యము నేను యెహోవాను కీర్తిస్తానంటే దేవుని ఆరాధించుట, దేవుని కీర్తించుట అది ఎవ్వరు కూడా మనలో నుండి తొలగించలేరు. ఎందుకంటే నిత్యము కూడా ఆయన ఆరాధించబడిన దేవుడు. ఎవరు? యేసు ప్రభువారు నిత్యము కూడా పరలోకములో కూడా నిత్యము ఆరాధనలకు యోగ్యుడు కదా. కోటాను కోట్ల దూతలు కదా, వారు నిత్యము గాన ప్రతిగానములతో ఆయనను నిత్యము కూడా ఆరాధించబడుతున్న దేవుడు. అయితే దావీదు గారు ఏమన్నాడంటే, నేను నిత్యము యెహోవాను కీర్తిస్తానంటే ఆ కీర్తి ఆరాధన ఎవ్వరు కూడా మన నుండి తొలగించువారు లేరు. ఎందుకంటే ప్రభు చేసినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి నిత్యము కూడా ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. అది ఎవ్వరు కూడా తొలగించేది కాదు. ఆరాధన నిత్యమైనది కదా. మొదట రక్షణ నిత్యమైనది, రెండవది ఆరాధన నిత్యమైనది. ఎందుకంటే ఆయన నిత్యము అనే మాటతో తాను ఏ విధంగా దేవుని ఆయన కృపను బయలుపరుస్తూ వచ్చాడో అలాగనే ఆయన మనకిచ్చిన రక్షణ నిత్యమైనది, మనకు ఇచ్చిన ఆరాధన కూడా ఆయన నిత్యమైనది. కాబట్టి ఆయన దినము కూడా నిత్యము దివారాత్రులు ఆరాధింపబడుచున్న దేవుడు. మూడవ మాట చదువుకుందాం. మూడవ మాట దేవుని వాక్యములో ఆయన ఇంకా ఎలాంటి నిత్యుడంటే 92వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 92:8 వచనం. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. ఎవరంట? యెహోవా నీవే నిత్యము మహోన్నతుడవు. యెషయా గ్రంథము 57వ అధ్యాయములో అంటాడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి కదా, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నేను నివసించేది ఎక్కడంటే దేవుడు దీన మనసు గలవారి వద్ద కదా. దీన మనసు గలవారి యొద్ద మనం పాట పాడతాం కదా. ఏం పాట అది? దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. అంటే ఆయన ఎవరంటే నిత్యము, ఆయన ఎవరంటే మహోన్నతుడైన దేవుడు.
మూడో తలంపు ఏంటంట, ఆయన నిత్యము కూడా ఎవరంటే మహోన్నతుడైన దేవుడు. 111వ కీర్తన త్వరగా ముగిస్తాం. 111వ కీర్తన 3వ వచనం. 111వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 111వ కీర్తన 3వ వచనం. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నది. ఏంటంట, ఆయన నీతి కూడా నిత్యము నిలకడగా ఉన్నదంటే అటు ఇటు తొనకక ఆయన నీతి కూడా నిత్యముగా ఉన్నది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు అని నిరూపించబడ్డారు. ఎక్కడ చెప్పండి, ఎక్కడన్నారు? పిలాతు భార్య అంటూ, అయ్యా ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు కదా. సైన్యాధిపతి కూడా అన్నాడు, ఆయన ఎవరంటే నీతిమంతుడు, నిజముగా దేవుని కుమారుడు సాక్ష్యం పొందాడు. అందుకే ఆయన నీతి కూడా నిత్యము ఉంటుంది. ఆయన నిత్యము మహోన్నతుడు. తర్వాత ఆయన నీతి కూడా నిత్యము ఉంటుంది అన్నమాట. అది 4 మాట. మొదట ఆయన రక్షణ నిత్యమైనది, ఆరాధన నిత్యమైనది, ఆయన మహోన్నతుడు నిత్యము, ఆయన నీతి కూడా నిత్యమైనది. మరొక మాట చూడండి, 86వ కీర్తనలో ఓ మాట మనం చదువుకుందాం. 86వ కీర్తన 12వ వచనం. చూడండి, పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యమును మహిమ పరుస్తానంటే దేవుని నామము నిత్యం ఉంటుంది కదా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, మార్పు లేదు. అందుకని ఆయన నామము ఎలాంటిదంట, నిత్యము మహిమ పరచబడే నామము. యేసు నామములోనే ఏముందంటే రక్షణ ఉన్నది కదా. అందుకని ఆయన నామము నిత్యము మహిమ పరిచేది. కాబట్టి ప్రియులారా, 5వ తలంపు ఏంటంటే ఆయన నామము కూడా నిత్యమైనదే. మరొక మాట చదువుకుందాం. ఇప్పుడు 5 మాటలు చూసాం, 6వ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, 6వ మాట 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనములో ఓ మాట మనం చదువుకుంటాం. 7వ అధ్యాయము 16వ వచనం. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమంట. చూడండి ఏమన్నాడు ఇక్కడ మాట అంటున్నాడు కదా, నీ మటుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరము, తర్వాత నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుననెను. అంటే దేవుని రాజ్యము స్థిరమైనది, తర్వాత దేవుని సింహాసనం కూడా స్థిరమైనది, నిత్యమైనది ఆయన రాజ్యము, తర్వాత నిత్యమైనది ఆయన సింహాసనం. అందుకే ఏతాను తన అనుభవ జీవితంలో నిత్యము అనే మాటతో ప్రారంభించి నిత్యం అనే మాటతోనే ముగించాడు. ఎందుకంటే ఆయన అన్నిటిలో కూడా నిత్యమైన వాడు కాబట్టి ఆయన అన్ని పరిస్థితుల్లో దేవుడు నియమించిన యథార్థతను జ్ఞాపకం చేసుకుంటూ 1 నుండి 19 వచనాల్లో దేవుని ఘనపరిచాడు. 20వ వచనము నుండి మిగిలిన వచనాలన్నీ కూడా సంఘముల మీద ఉన్న దేవుని కాపుదలను బట్టి ఏతాను దేవుని ఘనపరుస్తూ వచ్చాడు. అందుకని మన జీవితాల్లో కూడా చేసిన కార్యం ఏంటంటే
ఒకటి, మనకు నిత్యమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. రెండవది, నిత్యమైన ఆరాధన మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన నిత్యము మహోన్నతుడు, ఆయన నీతి నిత్యమైనది, ఆయన నామము నిత్యమైనది, ఆయన సింహాసనము నిత్యమైనది, ఆయన రాజ్యము నిత్యమైనది. ఆ నిత్యమైన దేవుని ఆరాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎవరమి? దాస్య గృహములో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం, ఇంకా దరిద్రులుగా ఉన్నాం. అలాంటి మనకు నిత్యమైన దేవుడు నిత్యమైన కార్యాలు ఎన్ని చేశాడో చూడండి. అందుకొరకై మనము దేవుని ఘనపరిచి ఆయన్ను మనము కూడా ఆరాధించాలి. చూడండి, మా చివరి మాట చదువుకుందాం. చివరి మాట 89వ కీర్తన చివరి 52వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక, ఆమేన్ ఆమేన్. కాబట్టి మన జీవితాల్లో చేసిన కార్యమును బట్టి మనం కూడా దేవుని, ప్రభువా, ఎక్కడో నేను దరిద్రుడను, నేనెక్కడో పాప దాస్యములో ఉన్నవాడను, సాతాను దాస్యములో చిక్కుకున్నాను, సాతాను బంధకాలలో బంధించబడ్డాను. అలాంటి నాకు ప్రభువా నీవు నిత్యమైన రక్షణ ఇచ్చావు. ప్రభువా, నాకు రక్షణే కాదు, నిత్యము కూడా నిన్ను ఆరాధించే కృపనిచ్చావు. నిత్యము నీవు మహోన్నతుడు, ఇంకా నిత్యము నీ నీతి నిత్యం ఉంటుంది. నీ రాజ్యము నిత్యమైనది, నీ సింహాసనము నిత్యమైనది. అంత నిత్యమైన దేవుడను ఆరాధించే గొప్ప యోగ్యతను నాకిచ్చావు. నరకమును తప్పించావు, పరలోకం ఇచ్చావు. ప్రభువా, అందుకు నువ్వు చేసినటువంటి ఈ ఘనమైన గొప్ప కార్యాలు బట్టి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన సంపూర్ణంగా సమర్పిస్తున్నానని మనము దేవుని ఆరాధించి ఆయన నామమును ఘనపరచుతాం.